డిఎస్సి వాయిదా వేయాలంటే ఎవరితో మాట్లాడాలి? టీఎస్పీ అంటే ఎవరిని మభ్య పెట్టడానికి? ఏ పరిస్థితుల్లో మేము వాయిదా వేయలేకపోతున్నాం, కనీసం లేదు వెయ్యలేము పిలుచుకొని మాట్లాడితే ముఖ్యమంత్రి పోనీ బిజీగా ఉన్నాడు అనుకున్నాము. సరే కోదండరామ్ సార్ మాట్లాడొచ్చు కదా. కోదండరామ్ సారు అరగోపాల్ వెళ్తే రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ ఇవ్వకపోతే రేవంత్ రెడ్డి ఇచ్చేది పోతుంది కదా. వీళ్ళు పిల్లల్ని తీసుకొని వెళ్ళాలి కదా రేవంత్ రెడ్డికి డైరెక్ట్. ఇప్పుడు నేను ఆ ప్లేస్ లో ఉంటే అరే పొదంపర రేవంత్ దగ్గర మీరు అడిగి తీయట్లేరా? మీరు ఈ రోజు మిమ్మల్ని మీ ఇంటికి వచ్చి దీపాదాస్ మున్షి లాంటి వాళ్ళు వచ్చి మిమ్మల్ని ఒక విధంగా కాళ్ళ ఏలబడి బతిమిలాడి మీరు అన్నది చేస్తాము, మేము అన్ని గుర్తించినాము, మీకు న్యాయం చేస్తామని చెప్పిన వాళ్ళు ఈ రోజు ఒక విఠలకు అపాయింట్మెంట్ దొరుకుతలేదా? ఒక పృథ్వీకి అపాయింట్మెంట్ దొరుకుతలేదా? ఒక పాశం యాదగిరి గారికి అపాయింట్మెంట్ దొరుకుతలేదా? ఒక ఇన్నయ్య గారికి అపాయింట్మెంట్ దొరుకుతలేదా? చెప్పుకుంటే సిగ్గుపోతుంది. మా ఇళ్ళకి వచ్చి మాతో పాటు తిని మమ్మల్ని కార్లలో ఎక్కించుకొని మొత్తం తిప్పారు కదా, ఫోన్లలో రెస్పాండ్ కూడా ఇవ్వట్లేదు.